ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నాకు తెలిసి మరికొన్ని రోజుల్లో సాక్షి బ్యాన్ చేయబోతున్నారు. నాకు తెలిసినంత వరకు పూర్తి స్థాయిలో శాటిలైట్ ఛానల్స్ని పూర్తిగా రద్దు చేయబోతున్నారు. అట్లాగే కమ్యూనికేషన్ టైప్స్లో పేపర్ని కూడా పూర్తిగా రాష్ట్రం నుంచి ఇరు రాష్ట్రాలలో పూర్తిగా బ్యాన్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఏంటి దాని మీద ఎలాగా అనేటువంటి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా 2004లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి కూడా ఫేవర్గా ఒక ఛానల్ కావాలి, ఒక పేపర్ కావాలి అనే ఉద్దేశంతో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాక్షిలో పెట్టుబడులు పెట్టించి క్రిప్టో ద్వారా పెద్ద ఎత్తున అప్పట్లో ఈ రెండు కూడా అప్పటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రెండు పురుడు పోసుకున్నాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి అనేకమైనటువంటి తప్పుడు కథనాన్ని రాయటంలో సాక్షి కీలక పాత్ర పోషించింది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోతున్న ఎలక్షన్ టైమ్స్ లో నారా రక్తాసుర అనేటువంటి ఒక కథనాన్ని, మామూలుగా మీడియా అనేది ఏదైనా ఒక కథనం రాస్తే, ఇప్పుడు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వీళ్ళు లేకపోతే ఇంకా చాలా పేపర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొన్ని పేపర్లకి కొంత పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నమాట వాస్తవ విషయమే. అంటే మరీ అసలు ఇది ఒక పార్టీ కరపత్రిక అనేటట్లు కాకుండా కొన్ని వాస్తవాలు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించి అధికార పార్టీ యొక్క వైఫల్యాన్ని ప్రజల్లో తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అట్లాగే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేస్తున్నటువంటి వెల్ఫేర్ ని ప్రజల్లో తీసుకెళ్లడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు. సో ఇది ఒక సాక్షి పేపర్ అనేది మాత్రం ఇక 24 గంటలు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉడిగ చేస్తూ పనిచేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది ఒక పెయిడ్ సోషల్ మీడియా. దాని మీద ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఫోకస్ పెట్టి ఎవరెవరైతే ఈ చైన్స్ నిర్మించారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద చట్ట ప్రకారంగా వాళ్ళ మీద న్యాయస్థానాల్లో ఫైట్ చేసి వాళ్ళకి తగిన శిక్షలు విధించడంలో ఒక రకంగా సోషల్ మీడియా అనేది తగ్గిపోయింది. అయితే వైఎస్ఆర్సీపీకి సాక్షి అనేది నిరంతరం ప్రజల్లోకి తప్పులుని తీసుకెళ్తూ సర్క్యులేట్ చేస్తూ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చాలి అనే విధంగానే అనేటువంటి ఒక ఉద్దేశంతో పనిచేస్తుంది. ఒక పేపర్, ఒక మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల పక్షాన పోరాటం. కానీ అసలు తప్పుడు కథనాలు రాస్తూ ఒక్కొక్కసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా బోల్తా కొట్టిస్తూ వాళ్ళని నష్టపడుతున్న సందర్భాలు ఉంది. సరే, ఏది ఏమైనా మొత్తం మీద ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం ఈ సాక్షి పేపర్ మరియు మీడియా మీద గట్టిగా ఫోకస్ పెట్టారు అనేటువంటిది ఒక అన్అఫీషియల్ గా వినిపిస్తున్నటువంటి మాట. అంతేకాకుండా ముఖ్యంగా అసలు ఒక పేపర్ ని బ్యాన్ చేయాలి, లేకపోతే ఒక ఈ ఛానల్స్ అంటే న్యూస్ ఛానల్స్ ని బ్యాన్ చేయాలంటే అంత ఆషామాషిగా అయినటువంటి వ్యవహారం కాదు. అంత ఆషామాషి అయినటువంటి వ్యవహారం అయితే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఈనాడిని, అలాగే ఆంధ్రజ్యోతిని, టీవీ5 లాంటి వాళ్ళందరినీ కూడా ఎప్పుడో బ్యాన్ చేసేవాడు. అసలు రాష్ట్రంలో లేకుండా తీసేసేవాడు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి. సరే, తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, వాళ్ళ పరిధిలో కొన్ని హక్కులు ఉన్నాయి. అట్లాగే ఒక శాటిలైట్ ఛానల్స్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ కేంద్రం మాత్రమే దాన్ని స్వీయ పర్యవేక్షణ చేస్తుంది. కేంద్రంలో కూడా టెలికాం, కమ్యూనికేషన్స్, దాంట్లో శాటిలైట్ రైట్స్ ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ ఉన్నటువంటి శాఖ వాళ్ళు మాత్రమే దీన్ని ఆథరైజ్డ్ చేస్తారు. అంటే ప్రస్తుతం ఇది అమిత్ షా గారి దగ్గర ఉంది. గతంలో శాటిలైట్ ఛానల్స్ కోసం దాదాపుగా 1000 అప్లికేషన్స్ వస్తే గత 9 ఏళ్లలో కేవలం 2-4 మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆ స్థాయిలో, ఎందుకంటే ఈ ఛానల్ పెట్టాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక 2.5 కోట్ల రూపాయలని డిపాజిట్ చేసిన తర్వాతే వాళ్ళకి
లైసెన్సులు ఇవ్వటం జరుగుతుంది. వన్స్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడానికి ఏదైనా బలమైనటువంటి కారణాలు ఉంటే దాని నుంచి రద్దు చేయడానికి కుదరదు. రాజకీయ కక్షాపూరితమైనటువంటి కారణాలతోటి రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో అది తప్పు అని తేలితే ఇక వన్స్ అది తేలిందంటే ఇంకా వాళ్ళకి లైఫ్ టైం రద్దు చేసేటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి దీంట్లో సాక్షిలో కూడా కొన్ని లోప్ లైన్స్ ఉన్నాయి. అదేంటంటే సాక్షి ఛానల్ ఎస్టాబ్లిషన్ జరిగినప్పుడు కిడ్ఫ్లో ద్వారా పెద్ద ఎత్తున ఈ జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. అంటే సాక్షి బీజం పోసుకుంది జగన్మోహన్ రెడ్డి కిడ్ఫ్లో ద్వారా వచ్చినటువంటి ఆలోచనలతోటి. కాబట్టి అంతేకాకుండా ఈ మధ్య అన్నా చెల్లెల మధ్య వివాదాలలో సాక్షి యొక్క మీడియా విభాగం కూడా ఉంది. సాక్షిలో ఏదైతే నాకు 40% కాదు 50% వాటాలు ఉన్నాయి, అయినా నాకు 40% వాటాకి కుదించి వేయడంతో పాటు నన్ను బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ కూడా నన్ను పిలవట్లేదు అనేటువంటిది షర్మిల గతంలో చేస్తున్నటువంటి ఆరోపణలు. సో మొత్తం మీద ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా తప్పుడు ప్రచారాలను చేస్తున్నటువంటి సాక్షిని పూర్తి ఆధారాలతోటి మాత్రమే హోంశాఖకి దీన్ని ఇవ్వగలిగితేనే సాక్షిని రద్దు చేయడం జరుగుతుంది. అంతేగాని ఏదో తూతూ మంత్రంగా ఎవిడెన్స్ లేకుండా నిన్నెవడో సాక్షిలో ఒకటి చెప్పాడు, మనం ఎట్లాగో ఎన్డీఏలో బలంగా ఉన్నాము, మన మాట కాదంటే మేము మద్దతు ఉపసం, ఇలాంటివన్నీ కూడా చెత్త మాటలు, చెత్త వ్యవహారాలు, ఇవన్నీ పనికిరావు. ఎవిడెన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అట్లాగే నిరాధారమైనటువంటి ఆధారాలతోటి సాక్షిని కానీ బ్యాన్ చేసినట్లయితే ఇక వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తే లైఫ్ టైం దాన్ని బ్యాన్ చేసే రైట్స్ అధికారాన్ని కోల్పోతారు. కాబట్టి అలాంటిది లేకుండా సో ప్రస్తుతం సాక్షిలో పెద్ద ఎత్తున ఆస్తి పంపకాల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా సాక్షి ఛానల్ ఎస్టాబ్లిషన్ ని కిడ్ఫ్లో తెరపై లేపారు. కాబట్టి దాన్ని అన్ని ఆధారంగా తీసుకొని దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లూప్ లైన్స్ ఆధారంగా మాత్రమే సాక్షిని బ్యాన్ చేయడం జరిగింది. సో వాటి సాధ్యాసాధ్యాల గురించి కేంద్ర హోంశాఖ దాని మీద స్వీయ పర్యవేక్షణ చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ లో సాక్షి ఛానల్ ని బ్యాన్ చేస్తే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో, ఎందుకంటే ఆ సంస్థ నిర్మించిందే కిడ్ఫ్లో ద్వారా నిర్మించారు. కిడ్ఫ్లో నిధుల ద్వారా నియమించారు. అంతేకాకుండా ఆ నిర్మాణానికి సహకరించినటువంటి దాతలు, షేర్ హోల్డర్స్ అంతా కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్లే అనేటువంటిది ఒక ప్రాథమికంగా ఉన్నటువంటి ఆరోపణ. అంతేకాకుండా ఈ 14 ఏళ్ళు కూడా కేవలం అది జగన్మోహన్ రెడ్డి రాజకీయ అభివృద్ధి కోసం ఉపయోగపడింది కాబట్టి, ప్రజల కోసం ఉపయోగపడలేదు కాబట్టి ఆ కోణంలో కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి దాన్ని బ్యాన్ చేయడం జరుగుతుంది.